హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా, ఎడ్యుకేషన్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు అప్పుడే 5 నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది 6వ నోటిఫికేషన్ కాబట్టి మినిట్ టు మినిట్ అప్డేట్ మన ఛానల్లో తప్ప వేరే ఛానల్ ఎక్కడ ఇవ్వడం లేదు. కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఆర్ఆర్బీ నుంచి అఫీషియల్గా రిక్రూట్మెంట్ వేరే స్పోర్ట్స్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సెన్ నెంబర్ 08/2025 నుంచి ఇండికేటివ్ నోటీస్. ఓకేనా, ఫుల్ లెంత్ నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఈ మంత్ ఎండ్ లోపు 30వ తారీఖు లోపు మనకి ఫుల్ లెంత్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. అప్పుడు మీరు క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత ఫీ పేమెంట్ చేయాలి అన్న మోర్ డీటెయిల్స్ అన్ని నోటిఫికేషన్లు ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో నేను సమ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఫుల్ అంతా నోటిఫికేషన్ వచ్చి మళ్ళీ మన ఛానల్ వీడియోలో పడుతుంది. అలా అప్లై చేసుకోవాలి. అంటే అప్లై కూడా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే వీడియోస్ అయితే వస్తాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వెంటనే కామెంట్ బాక్స్లో ఆ డౌట్ని అడగండి. నేను ప్రతి కామెంట్ ఇచ్చేది వివరణాత్మకంగా మర్యాదపూర్వకంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన కామెంట్లో మీరు ఎటువంటి డౌట్ ఉన్నా సరే అడగవచ్చు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ సబ్జెక్ట్లోకి వెళ్తాం. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ వేరే పోస్ట్ ఐసోలేటెడ్ కేటగిరీస్ ఆఫ్ ద టేబుల్ బిలో. ది లాస్ట్ డేట్ ఆఫ్ submission of application 20/12/2025. application complete in the respect must be submitted through ఆన్లైన్ మోడ్. ఓకేనా, ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 30/12/2025. ఓకేనా, 30వ తారీఖు మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతాయి. కాబట్టి ఆ తేదీలోపు మనకి ఫుల్ అంత నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఏంటంటే 29/1/2026. ఓకేనా, జనవరి 29 వరకు డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ పోస్టులు అయితే చూద్దాం. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3, కెమిస్ట్రీ అండ్ మెథడాలజిస్ట్, లా అసిస్టెంట్, చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ. దీనికైతే ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. 202 వేకెన్సీస్ అవుతాయి. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ ట్రైనింగ్. ఓకేనా, ట్రాఫిక్ అసిస్టెంట్. ఓకేనా, ట్రైనింగ్. పే లెవెల్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇనీషియల్ ఎంత ఇస్తున్నారో. మెడికల్ స్టాండర్డ్స్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ 18 నుంచి యావరేజ్గా ప్రతిదీ 38 ఇయర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. టెంటేటివ్ వేకెన్సీస్ మొత్తం 311 వేకెన్సీ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఫుల్ లెంత్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్. వచ్చాక మన యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా వీడియో పెడుద్ది. ఓకే, ఇది ఈరోజు వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈరోజు వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇక్కడ మన నోటిఫికేషన్ సంబంధించి పోస్టుల సంబంధించి క్వాలిఫికేషన్ అయితే చూద్దాం. ఈ వరకు వచ్చిన క్వాలిఫికేషన్ బట్టి సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ అయితే వేకెన్సీస్ 15 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ పబ్లిసిటీ రిలేషన్స్, అడ్వాన్స్డ్ ఇన్ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3గా 39 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. 12th క్లాస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. చీఫ్ లా అసిస్టెంట్తో 22 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. లా గ్రాడ్యుయేట్ LLB ప్లస్ 3 years ఎక్స్పీరియన్స్. జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ అయితే 202 వేకెన్సీ ఉన్నట్లు హైయెస్ట్ వేకెన్సీస్ అయితే జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీలో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి PG విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అట్ డిగ్రీ లెవెల్ అయితే ఉండాలి. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ సంబంధించి 24 పోస్టులు అయితే ఉండడం జరిగింది. దీనికి డిగ్రీ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వారు, PG చేసిన వారు, LLB చేసిన వారు, MBA అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. ఓకేనా, రిలేటెడ్ సబ్జెక్ట్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే ఫుల్ లెంత్ నోటిఫికేషన్ రాగానే మన యూట్యూబ్ ఛానల్ అయితే వీడియో అయితే పడుతుంది. అప్పుడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. లా గ్రాడ్యుయేట్ LLB ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. PG ఇన్ సైకాలజీ ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఓకేనా, క్వాలిఫికేషన్ అయితే ఇవి లాస్ట్ 2024 నోటిఫికేషన్ సంబంధించింది. మ్యాక్సిమం ఇవే అయితే ఉండొచ్చు. ఒకవేళ చేంజ్ అవుతే మన యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా వీడియో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్. ఓకే, నోటిఫికేషన్ రాగానే వీడియో అయితే చేయడం జరుగుతుంది. వెంటనే హౌ టు అప్లై కూడా మన యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే వెంటనే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకేనా ఫ్రెండ్స్, అన్ని డీటెయిల్స్ అయితే చెప్పారనుకుంటే. ఓకేనా, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ ఎవరంతా వారు ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఆల్ ది బెస్ట్.